ఇది వినండి. ఒకరోజు గాయపడిన చిన్న పిచ్చుకను చూసి ఇంటికి తీసుకెళ్ళాడు. దానికి నీళ్లు పెట్టి ప్రేమగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పిచ్చుక మళ్ళీ ఎగరగలిగింది. ఆ పిచ్చుక ఎగిరిపోయే ముందు రాము చుట్టూ ఒకసారి తిరిగి మధురంగా కూత వేసింది. రాము ఆనందంతో నవ్వాడు. నీతి ప్రేమతో చేసిన సహాయం ఎప్పటికీ వృధా కాదు. విన్నారు కదా! కాన్ఫిడెంట్‌గా నా వాయిసే అనుకుంటున్నారు కదా! నా వాయిసే. కానీ కాదు. ఏఐతో చేసిన నా వాయిస్ క్లోనింగ్. అది మీరు కూడా ఎలా చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఇదైతే నా ఫస్ట్ వీడియో. సో, ఈ వీడియోలో నేను మీకేం చూపిస్తానంటే ఫ్రీగా 100% ఫ్రీగా టెక్స్ట్ టు వాయిస్ ఎలా జనరేట్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా జనరేట్ చేయాలి, మీ ఓన్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఎలా జనరేట్ చేయాలి, ఎవరైనా వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఎలా జనరేట్ చేయాలి, అది కూడా 100% ఫ్రీ. నో లిమిట్, నథింగ్. సో, దానికి మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ టూల్ ఉంది, ఆమ్ని వాయిస్ అని. మనం అది యూజ్ చేస్తున్నాం. అది అండ్ గూగుల్ కోలాబ్‌లో ఆ మోడల్ రన్ చేస్తాము. సో, మనకి 100% ఫ్రీ అవుతుంది అది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మన క్లౌడ్‌లో రన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది పైన. ఫస్ట్ మీరు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ కనెక్ట్ అని కొట్టండి. ఒక్క నిమిషం ఆగండి. ఇది కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఇన్‌స్టాల్ చేయడం, ఇంకొకటి రన్ చేయడం. సో, దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ మీద రన్ చేయండి. రన్ ఎనీవే. సో, ఫస్ట్ అయితే ఇన్‌స్టాల్ రన్ అవుతుంది. మనం ఇప్పుడు క్లౌడ్‌లో రన్ చేస్తున్నాం కాబట్టి ఈ మోడల్ ఏమవుతుందంటే క్లౌడ్‌లో రన్ అయ్యి మన సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడకుండా, మన సిస్టమ్స్ అన్నీ ఒక లో స్పెక్స్ ఉంటాయి. దీనికి చాలా హై స్పెక్స్ కావాలి. సో, దానికోసం మనం గూగుల్ ల్యాబ్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే. సో, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నౌ సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ కూడా ఒక 2 to 5 మినిట్స్‌లో అయిపోద్ది. ఇది అయిపోయిన వెంటనే ఓకే. లెట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. గాయ్స్ ఇదైతే రన్ అయిపోయింది. సో, రన్ అయిపోయిన వెంటనే మీకు ఇక్కడ ఒక లింక్ కనపడుతుంది ఇక్కడ. సో, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. డన్, అంతే. మీ టూల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు మీకు ఒక ఫుల్లీ ఫంక్షనింగ్ ఒక ఆల్మోస్ట్ 11 ల్యాబ్స్ లాగా రన్ అయ్యే ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూసారంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, వాయిస్ క్లోన్ అని, వాయిస్ డిజైన్ అని. సో, వాయిస్ క్లోన్లో ఏంటంటే ఇక్కడ ఇక్కడ జస్ట్ మీరు ముందుగైనా రికార్డ్ చేసుకోవచ్చు, వేరే వాయిస్ ఏ వాయిస్ అయినా. అండ్ ఇక్కడ జస్ట్ రికార్డ్ ఉంటుంది, అది రికార్డ్ చేయొచ్చు, లేకపోతే ఫైల్ అప్లోడ్ చేయొచ్చు. ఒక 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ అట్లా రికార్డ్ చేయండి మీ ఓన్ వాయిస్. అయితే వాయిస్ చాలా క్లియర్గా ఉండాలి. చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే రన్ చేస్తున్నాను. ఒక ఒక తెలుగు టెక్స్ట్ తీసుకుందాం. గివ్ మీ షార్ట్ స్టోరీ ఇన్ తెలుగు. ఓకే. నాకైతే స్టోరీ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాపీ చేసాను. మన మన పేజ్లో ఇక్కడ టెక్స్ట్లో పేస్ట్ చేశాను. ఇక్కడైతే నేను ఒక వాయిస్ రికార్డ్ చేస్తా. ఒక ఈ లైన్ ఒక్కటి రికార్డ్ చేస్తా.
ఆ పిచ్చుక ఎగిరిపోయే ముందు రాము చుట్టూ ఒకసారి తిరిగి మధురంగా కూత వేసింది. రాము ఆనందంతో నవ్వాడు. సో ఇప్పుడే చూసారంటే నేను ఈ ఒక్క లైన్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈ ఒక్క లైన్ వాయిస్ ఓవర్‌తో అది మన వాయిస్‌ని సింథసైజ్ చేసి, మోడల్ ట్రైన్ చేసి, ఇక్కడున్న మొత్తం టెక్స్ట్‌ని వాయిస్ ఓవర్‌గా ఇస్తది. ఓకే. నేనైతే క్రోమ్‌లో ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి. సో, వాయిస్ అయితే యాడ్ అయిపోయింది. ఈ లింక్‌ని మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. మీరు ఫోన్‌లో అయినా యూజ్ చేయొచ్చు. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అయితే ఇది టెంపరరీ. ప్రతిసారి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి, అది కనెక్ట్ చేసి, మోడల్ రన్ చేయడం అంతే సింపుల్. సో, ఆ లింక్ ఇక్కడ నేను దీంట్లో క్రోమ్‌లో ఓపెన్ చేశాను. జస్ట్ ఈ లైన్‌ని వాయిస్ చేశాను. మీరు ఏదైతే వాయిస్ చేశారో అదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇది 100% మ్యాండేటరీ కాదు. బట్ ఆప్షనల్. ఓకే. నేను ఇప్పుడు జనరేట్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే ఇక ఎస్టిమేటెడ్ టైం చూపించట్లేదు. ఓకే. సో, జనరల్లీ దీనికి ఒక మ్యాక్స్ ఒక 30 సెకండ్స్‌లో అయిపోతుంది ఇంత టెక్స్ట్‌కి. అదే మీరు ఒక లాంగ్ వీడియో మేబీ లైక్ ఒక 10 మినిట్స్ కానీ, 30 మినిట్స్ కానీ చేశారంటే ఒక 5 మినిట్స్ అవుతుంది ఆడియో జనరేట్ చేయడానికి. ఓకే. ఇప్పుడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. ఓకే. ఫాస్ట్ ఫార్వర్డ్ అవసరం లేదనుకుంటా. ఓకే. సో, ఇప్పుడైతే మన వాయిస్ జనరేట్ అయిపోయింది. ఒకసారి వినండి. లో రాము అనే బాలుడు ఉండేవాడు. అతనికి పక్షులు చాలా ఇష్టం. ప్రతి ఉదయం చెట్టు కింద కూర్చుని వాటికి గింజలు వేయేవాడు. ఒకరోజు గాయపడిన చిన్న పిచ్చుకను చూసి ఇంటికి తీసుకెళ్ళాడు. దానికి నీళ్లు పెట్టి ప్రేమగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పిచ్చుక మళ్ళీ ఎగరగలిగింది. ఆ పిచ్చుక ఎగిరిపోయే ముందు రాము చుట్టూ చూసారు కదా ఎంత క్లియర్‌గా ఉందో, ఎంత న్యాచురల్‌గా ఉందో. ఎగ్జాక్ట్‌లీ నా వాయిస్‌లోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎంటైర్ వాయిస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీరిచ్చే వాయిస్ ఓవర్ బట్టి ఉంటుంది. నేనైతే కొంచెం గ్యాప్ ఇస్తాను. నాకు ఆల్రెడీ యాక్చువల్లీ కొంచెం కోల్డ్ వచ్చింది. కానీ ఈరోజైతే వీడియో ఎలా అయినా చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని అయితే నేనైతే చేశాను. సో, మీరిచ్చే వాయిస్ ఓవర్ బట్టి ఉంటుంది ఇది. సో, వాయిస్ ఓవర్ అయితే క్లియర్‌గా ఇవ్వండి, ప్రాపర్‌గా ఇవ్వండి, గ్యాప్స్ ఇవ్వకండి. డన్. ఇప్పుడే మీరు చూసారు వాయిస్ ఎంత క్లియర్ అండ్ న్యాచురల్‌గా ఉందో. ఇంకొక థింగ్ ఏంటంటే అస్సలు మర్చిపోకండి ఇక్కడ ఎప్పుడూ రికార్డ్ ఆప్షన్ చేయకండి. ఎందుకంటే ఒక్కసారి రికార్డ్ ఆప్షన్ చేశారంటే ఈ వాయిస్ ఓవర్ మీకు మళ్ళీ రాదు. సో, ముందే మీ ఫోన్‌లోనో ఒకసారి ఒక 10 టైమ్స్ మంచిగా క్లియర్‌గా రికార్డ్ చేసుకోండి. ఒక్క ఫైనల్ వాయిస్ ఓవర్ వస్తుంది కదా! మీరు ఫైనల్‌లో సెలెక్ట్ చేసుకుంది 10 సెకండ్స్‌ది అది సేవ్ చేసుకోండి. అది ప్రతిసారి రీయూజ్ చేయండి. అంతే డన్. మీ ఫ్రీ వాయిస్ ఓవర్ టూల్ రెడీ అయిపోయింది. మీరు ఎంత లాంగ్ వీడియోస్ అయినా చేయొచ్చు. 1 అవర్ వీడియోస్ అయినా చేయొచ్చు. 2 అవర్ వీడియోస్ అయినా చేయొచ్చు. మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఈరోజు అయితే వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంకా కొత్తగా చూద్దాము. లైక్ వాయిస్ ఓవర్ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఎలా చేయొచ్చు, వీడియో ఒక కంప్లీట్ వీడియో సింపుల్గా ఎలా చేయొచ్చు, ఇంకా ఫ్రీ వీడియో టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఫ్రీ టెక్స్ట్ వీడియో టూల్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇదంతా చూద్దాం. ఫర్ నౌ ఇదైతే వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకున్న నాలెడ్జ్ అంతా మీతో షేర్ చేస్తాను. అండ్ హ్యాపీ ఎర్నింగ్. థ్యాంక్స్ గైస్. బాయ్.